ఒక దేశం కోసం పెట్టిన ఒక డేటా పాలసీని ఒక రాష్ట్రం కోసము కుదించడము, దీనికోసము కేంద్రానికి ఒప్పించడము, ఇదంతా ఒక రకమైన ఛాలెంజ్. ఇక్కడ మన కూటమి నాయకుల పట్టుదలను ఎవ్వరు కాదనలేరు. ఇప్పుడు ఏపీకి ఒక మంచి అవకాశం తలుపు తట్టింది. మనం దాన్ని స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ కంపెనీ వచ్చింది. గూగుల్ లాంటి ప్రపంచంలోని ప్రెస్టీజియస్ కంపెనీ మన విశాఖపట్నంకి వచ్చిందంటే, అంటే అమెరికా తర్వాత నెక్స్ట్ 12-13 దేశాలకు సర్వీస్ అందించే ఒక సర్వీస్ సెక్టరు విశాఖపట్నంకి వస్తుందంటే అది ఎంత పెద్ద గ్రేటు మన విశాఖకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ. మొత్తం ఇండియా చిత్రపటంలోనే విశాఖపట్నం ఒక ప్రత్యేక గుర్తింపు రాలేదు. కాబట్టి ఎక్కడ ఆటంకం లేకుండా ఈ ప్రాజెక్టు విశాఖపట్నంలో టేకాఫ్ అవ్వాలని కోరుకుందాము. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంటు ఎలా అయిపోతుందంటే ఏ ఉద్యోగం ఉంటుందా, ఏ ఉద్యోగం ఉంటుందా అన్నది ఒక కన్ఫ్యూజన్లో ఉంది. ఎలాగా మనం ఎంప్లాయ్మెంట్ సంపాదించాలని పెద్ద కన్ఫ్యూజన్ ఉంది యువత. అలాంటి యువతకు జీవితానికి ఇలాంటి ప్రాజెక్ట్స్ రావడం అనేది ఒక భరోసా లాంటిదే ఉంటుంది.